ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కళ సాకారమైంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పూర్తి స్థాయి విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6:45 హైదరాబాద్ నుంచి తొలి ఇండిగో సర్వీసు భోగాపురం చేరుకుంది. ఆ తర్వాత ఉదయం 7:30 హైదరాబాద్ కు తొలి విమానం బయలుదేరింది. తొలి రోజు సుమారు 6 నుంచి 7,000 మంది ప్రయాణికులు భోగాపురం విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ప్రయాణికుల రాకపోకలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయానికి 20 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపనున్నారు. ఆదివారం రాత్రితో విశాఖ విమానాశ్రయం నుంచి వాణిజ్య విమాన సేవలు ముగిశాయి. రాత్రి 10 గంటలకు ఢిల్లీకి చివరి విమానం బయలుదేరింది. ఆ తర్వాత అర్ధరాత్రి భోగాపురం విమానాశ్రయం నుంచి తొలి విమానం సింగపూర్కు ఎగిరింది. స్కూట్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంతో అంతర్జాతీయ విమాన సేవలకు శ్రీకారం చుట్టింది. ఇక నేటి నుంచి భోగాపురం నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. తొలి రోజే 31 సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై, తిరుపతి, కోల్కతా, ముంబై వంటి ప్రధాన నగరాలకు దేశీయ విమాన సర్వీసులు నడవనున్నాయి. సింగపూర్ కు ఎయిర్ ఇండియా, స్కూట్ ఎయిర్లైన్స్ సర్వీసులతో పాటు అబుధాబికి ఇండిగో విమానం కూడా అందుబాటులో ఉండనుంది. అత్యాధునిక హంగులతో జీఎంఆర్ సంస్థ నిర్మించిన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది. భవిష్యత్తులో విశాఖ, భోగాపురం మధ్య మెట్రో లేదా ర్యాపిడ్ ట్రాన్సిట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు విమానాశ్రయం నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గౌరవం కల్పిస్తోంది. భూములిచ్చిన సుమారు 2,200 మంది రైతులకు ఒక్కసారి ఉచిత విమాన ప్రయాణం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతగా 165 మంది రైతులను విమానంలో తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం ఉన్నాం. ఈ రోజు అంటే ఆగస్టు 17 నుంచి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ ని ఈ రోజు నుంచి ప్రారంభించుకుంటున్నాం. చాలా సందడిగా ప్రయాణికుల తాలూకా ఉత్సాహం మధ్యలో ఈ రోజు ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫ్లైట్ మనకి హైదరాబాద్ నుంచి ఇండిగో, అలాగే తర్వాత మనకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బెంగళూరు నుంచి ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత ప్యాసింజర్స్ తో కూడా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళ ఉత్సాహాన్ని నేను చూశాను. అందరూ కూడా ఈ యొక్క ఎయిర్పోర్ట్ ని చూసి, ఎయిర్పోర్ట్ తాలూకా అందాన్ని చూసి, ఇక్కడ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని, మన ఆర్కిటెక్చర్ అన్ని కూడా చూసి ఎంతో మెచ్చుకున్నారు. సో ఎంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరికి కూడా. అదే ఉద్దేశంతో ఇది కేవలం ఎయిర్పోర్ట్ అనంటే ఒక బిల్డింగ్ లా కాకుండా ఇది మన చరిత్రకు, మన సంపదకు, మన సంస్కృతికి, వాటన్నిటికీ కూడా ఒక ప్రతీకగా ఉండాలి అనే ఆలోచనతో చాలా మనసు పెట్టి ఇది ఒకటి నిర్మించడం జరిగింది. సో అంత అద్భుతంగా ఈ రోజు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మనకి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ అది కూడా సడన్ గా ఆపరేషన్స్ ఆగడం వల్ల ఎంతో మంది బాధపడుతున్నారు. అయితే ఎప్పుడు కూడా ఒకటి కొత్తది చేసేటప్పుడు ఇలాంటి సంఘటనలు మనకి ఎదురవుతూనే ఉంటాయి. ఎన్నో తీపి జ్ఞాపకాలు, మధుర జ్ఞాపకాలు, క్షణాలు ప్రతి ఒక్కరికి కూడా ఉన్నాయి. నాకు కూడా చిన్నప్పటి నుంచి ఆ ఎయిర్పోర్ట్ తో ఎంతో మంచి మెమరీస్ అవన్నీ కూడా ఉన్నాయి. వాటినన్నిటిని కూడా మనం కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే నేను ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఆ ఎయిర్పోర్ట్ ఇప్పుడు జనరల్ ఏవియేషన్ కింద ప్రైవేట్ ఫ్లైట్స్ అన్ని కూడా ల్యాండ్ అవ్వడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం వినియోగించుకుంటున్నాం. అలాగే ఫ్యూచర్ లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్ తీసుకొని ఆ ఎయిర్పోర్ట్ ను కూడా భవిష్యత్తులో ఏ రకంగా ముందుకు నడిపించాలనేది దాన్ని కూడా ఒక ఆలోచన చేసుకొని అక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి నా వంతుగా ఒక ప్లానింగ్ తో ముందుకు వెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అన్ని సార్లు కూడా మనం చర్చిస్తూ ఉన్నాం దీని కనెక్టివిటీ ఎలా అని. అయితే విశాఖపట్నం నుంచి ఇక్కడికి రావడానికి మనకు ప్రధానంగా ఉన్న హైవే మార్గాల్లో కొన్ని వెడల్పు చేయడం జరిగింది. ఒక 7 రోడ్స్ మనం తీసుకొని మేజర్ గా మనకి సింహాచలం నుంచి వస్తున్నటువంటి సొంట్యాం రోడ్ ని, అలాగే కొన్ని పాయింట్స్ ని మనం అభివృద్ధి చేయడం జరిగింది. వాటితో పాటు బీచ్ కారిడార్ ను కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అతి త్వరలో ఆ పనులు కూడా మొదలుపెట్టి, అది కానీ మనకైతే బీచ్ మార్గంలోనే మనం విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ కనెక్టివిటీ పాయింట్స్ ను కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇక్కడికి విచ్చేసిన తర్వాత, ఈ అద్భుతమైన ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ఎంతో గర్వంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతున్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఇది వెనకబడినటువంటి ప్రాంతంగా చిత్రీకరించేవారు. కానీ ఈ రోజు ఉత్తరాంధ్రలో ఎవరు అడుగు పెట్టినా మొట్టమొదటిగా భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం ఎక్కడే ఉందేమో అన్నటువంటి ఆలోచన వాళ్ళకి కలుగుతుంది. ఉత్తరాంధ్రకి ఒక కొత్త ప్రాణం పోసే విధంగా, ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే విధంగా